విలాసాల కోసం చైన్ స్నాచింగ్లు, బైక్ల చోరీలు, అడ్డుపడితే దాడులు, మెరుపు వేగంతో తప్పించుకోవడాలు, డబ్బుల కోసం బెదిరింపులు, ఇలా చెప్పుకుంటూ పోతే షేక్ రియాజ్ నేరాల చిట్టా చాంతాడంతా. అసలు ఎవరి రియాజ్, అతని క్రైమ్ హిస్టరీ ఏంటి? షేక్ రియాజ్ నిజామాబాద్ టౌన్లోని హస్మి కాలనీలో ఉండేవాడు. రియాజ్కు భార్య, 2 పిల్లలు. చిన్ననాటి నుంచే జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కడమే కాదు, నేరాలకు తెగబడ్డాడు. రియాజ్పై 40కి పైగా కేసులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇతగాడిపై హత్యలు, చైన్ స్నాచింగ్, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. మోటార్ సైకిళ్ల చోరీలో ఆరితేరాడు. ముఖ్యంగా బుల్లెట్ల దొంగతనాల్లో సిద్ధహస్తుడు. ఓ మెకానిక్ పై రియాజ్ కత్తితో దాడికి తెగబడ్డాడు. 30 బైక్లను తస్కరించి మహారాష్ట్రలో అమ్మి జల్సాలు చేశాడు. బైక్ చోరీ కేసులోనే రియాజ్ను కానిస్టేబుల్ ప్రమోద్ పట్టుకున్నాడు. దీంతో ప్రమోద్ను అతడు కత్తితో పొడిచి చంపి స్నేహితుడి బైక్పై పారిపోయాడు. ఈ నెల 17న జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు రియాజ్ కోసం 9 పోలీస్ బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ గాయపడ్డాడు. పాడుపడ్డ గోడౌన్లోని లారీ క్యాబిన్లో రియాజ్ దాక్కున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రియాజ్ను వలపన్ని పట్టుకున్నారు. చివరికి మళ్లీ పోలీసుల నుంచి వెపన్ లాక్కుని దాడికి యత్నించి ఎన్కౌంటర్లో హతమయ్యాడు.